నమస్తే, నేను సిరి. గేమ్ చేంజర్. సో ఈ సినిమా అయితే శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా జాన్ 10th అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ తెలుగులో అయితే నేను చూసినట్టయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అది చాలా అంటే ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఫీల్ అయిపోయారు. ఒక గూస్ బంప్స్ లాంటి వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కన్నడలో మాత్రం ఈ బజ్ ఏమీ లేదు, బాయ్కాట్ చేస్తున్నారు కన్నడలో అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అక్కడ తెలుగులోనే రిలీజ్ అవుతుంది అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ బాయ్కాట్ గేమ్ చేంజర్ అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఇంతవరకు ఎట్లాంటి బజ్ లేదు, సినిమా గురించి ఎట్లాంటి అప్డేట్ లేదు. అక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, అక్కడ తెలుగు అంటే ఆ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి నాకు తెలిసిన నాకున్న ఆలోచన పరిధి వరకు కన్నడలో కాదు, బెంగళూరులో కానీ కన్నడలో కొంత స్టేట్ ఆఫ్ ది స్టేట్ వరకు కూడా తెలుగు సినిమానే డైరెక్ట్గా రిలీజ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, చాలా ఈవెన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల నుంచి నాకు ఐడియా ఉంది. నేను అప్పుడు బెంగళూరు ఉన్నప్పుడు ఒకటి సినిమా చూడడము కూడా తెలుగులోనే చూశాను. అండ్ మోర్ ఓవర్ మా కజిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మా మేనల్డ్ ఉన్నాడు, వీళ్ళు చెప్తుంటారు కన్నడ లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగు కూడా ఉంటాయి. తెలుగు కూడా తెలుగు ఇంకా కన్నడ సిమిలర్ ఉంటుంది కాబట్టి సిమిలర్ భాష సిమిలర్గా ఉంటుంది, లిపి లాంగ్వేజ్ మాట్లాడుకునే విధానం కొంచెం తేడా ఉంటుంది. కొన్ని పదాలు సిమిలర్గా ఉంటాయి, ఎందుకంటే ద్రవిడ భాషలు కాబట్టి. సో వాళ్ళు చెప్తుంటారు, ఈవెన్ తెలుగు సినిమాకి కన్నడ వాళ్ళు వచ్చి కూడా చూస్తుంటారు. మా బ్రదర్స్, మా కజిన్స్, మా సిస్టర్ వాళ్ళు చెప్తుంటారు. సో అది మొదటి నుంచి ఉంది. కాకపోతే కన్నడలో ఒక వర్గము ఏదైతే ఇప్పుడు పోస్టర్లో ఎక్స్లో ఎవరో పోస్ట్ చేశారు, చూశాను. రామ్ చరణ్ పోస్టర్లకి వాటికి పెయింట్ వేసేస్తున్నారు, బ్లాక్ మార్క్ చేసేస్తున్నారు. ఒకరిద్దరు ఆ కండువాలు వేసుకుని చేసే వాళ్ళ ఏదో సమ్ పార్టీకి చెందిన వ్యక్తులు. అక్కడ ఎవరి భాష వాళ్ళకి ప్రాధాన్యమే గొప్పదే కాదనట్లేదు. ఇంతకుముందు బాహుబలికి కూడా అలాగే ఇష్యూ జరిగింది. అంటే కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటకకి, తమిళనాడుకి ఏదైతే కోల్డ్ వార్ నడుస్తుందో, గొడవలు ఉన్నాయో, అదే కావేరీకి సంబంధించి ఎవరు కట్టప్ప సత్యరాజ్ గారు కొన్ని ఇదేంటిది కావేరీ అంటే మీరే ఉంచేసుకుంటారు, వాటి జలాలు మాకు ఎవరా, కింద ఉన్న వాళ్ళకి మాకు ఇవి చచ్చిపోవడమేనా, మీకు ఎంతో హక్కు ఉందో మాకు అంత హక్కు ఉందన్నట్టుగా తమిళనాడులో పోరాటం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేయడం, వారి కట్టప్ప లాంటి బాహుబలిలో ఉన్నాడు, ఆయనకు మా కావేరీ జలాలకి వ్యతిరేకమైన మేము బాహుబలిని ఆడినవ్వు. వెంటనే రాజమౌళి గారు సీనియర్ ప్రొడ్యూసర్ ముందు వెళ్ళి, బాబు దీనికి ఇది పెట్టకండి దయచేసి, ఇది సినిమాగానే చూడండి, ఆయన ఒక పాత్ర చేశాడంతే, ఆయనకి ఈ సినిమాకి కూడా సంబంధం లేదు అన్నట్టు. అంటే ప్రతిది కూడా ఇలాగా ఉంది. అంటే ఇప్పుడు కేజీఎఫ్ మొన్న ఏదది వారాహి అమ్మవారిది వచ్చింది కదా, కాంతారా లాంటి బ్లాక్ బాస్ల వరకు కూడా కన్నడకి గుర్తింపు తక్కువ నాకు తెలిసి. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గారు వల్ల ఒక స్టెప్ పైకి వెళ్ళిందేమో కానీ కన్నడ కంఠీరవ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ పిల్లల లెగసీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. శివన్న కానీ పాపం పునీత్ గారు చనిపోయారు. సో ఆ ఇమేజ్ అయితే ఉంది, కానీ సినిమాల పరంగా మాత్రం సౌత్ అనేసరికి తెలుగు, తమిళ్ ఎక్కువ. ఈవెన్ ఇప్పుడు తమిళ్ కూడా లేదు, తెలుగుకి ఇమేజ్ వచ్చేసింది. తెలుగు ఇండస్ట్రీ అనేది బాలీవుడ్ స్టార్స్కి, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్కి, బాలీవుడ్లో ఉండే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి తిండి పెడుతుంది ఈరోజు. దట్ ఈస్ తెలుగు సినిమా స్థాయి ఇండియన్ సినిమాగా మార్చేసింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, సోకాళ్ళు ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. అంటే చెప్తున్నాను, ఆ స్థాయినే అలా పెంచింది. ఇప్పుడు తమిళంలో కూడా పోటీ పడుతున్నారు కానీ తెలుగు వాళ్ళు సినిమాల్లో ఉండేంత సత్తా అక్కడెక్కడ ఉంది? ఇమేజ్ పరంగా ఆడుతున్నాయి రజనీకాంత్ గారు కానీ, విజయ్ గారు కానీ. ఇక కన్నడలోకి వస్తే ఎవరున్నారు? మలయాళం మళ్ళీ ఏంటి, ఎంతసేపు మంచి స్టోరీ లైన్తో, పెద్ద బడ్జెట్ ఏముండదు, చిన్న స్టోరీ లైన్, ఇంట్లోనే ఒక తోటలోనే ఒక చిన్న సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కేరళ స్టేట్ కూడా అక్కడే తీసేస్తున్నారు వాళ్ళు, విదేశాలకు కూడా వెళ్ళారు వాళ్ళు. ఒక ఉంది. ఈ ఓవరాల్గా చూస్తే మరి కన్నడ నుంచి ఏమున్నాయి? వాళ్ళకు గుర్తింపు కావాలి ఎక్కువగా. ఇప్పుడు బెంగళూరు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు వాళ్ళే 80% మంది తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి అక్కడ భాషా ప్రాధాన్యత ఎక్కడుంది? సో వాళ్ళు కూడా ఒక మనుగడ కావాలి. దీనికోసం ఎట్లాగా చాలా వరకు రభస్ చేస్తున్నారు, వాళ్ళ గుర్తింపు కోసం తప్పులేదు, చేయొచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాకు గుర్తింపు ఇవ్వండి, మా భాషలో కూడా పెట్టండి అనే
డైరెక్ట్గా అడగలేక ఇలా చేస్తే కాంట్రవర్సీగా అయితే త్వరగా రెస్పాండ్ అవుతారు కదా. అలా కాకుండా సార్ ఏంటి సార్ ఇది తెలుగు తమిళ్ హిందీ పెట్టారు, కన్నడకి మాకు పెట్టలేదు ఏంటి సార్, కన్నడ కూడా లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది కదా. అంటే కొన్ని జోక్స్ కొన్ని సీన్స్ ఎవరి భాషలో వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు మిగతా భాషలో ఎంజాయ్ చేయలేరు. అర్థం కాదు కదా. ఇప్పుడు దెబ్బ తగిలిన అమ్మ అంటాం కానీ మాజీ అని ఎవడ అంటే కదా హిందీలో. ఎవడు మాతృభాషలో వాడు దెబ్బ తగిలినప్పుడు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఏదైనా ఎమోషన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బాండింగ్ ఆ భాషతోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ భాష మీద మక్కువతో వాళ్ళు కూడా అలా ఫైట్ చేసి ఉండొచ్చు. అదొక వెర్షన్లో తప్పు లేదు. కాకపోతే ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి ఎంటైర్ గేమ్ చేంజ్ని బాయ్కట్ చేస్తామనడానికి నేనైతే అది యాక్సెప్ట్ చేయను. అండ్ మోరోవర్ రామ్ చరణ్ కూడా ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, వివాదరహితుడు. ఈవెన్ శంకర్ గారు కూడా వివాదాల్లో ఏమీ లేదు. మేబీ ఆయన కూడా కావేరీ జిల్లాలో ఉన్నాడేమో నాకే తెలియదు. బట్ శంకర్ గారి విషయం పక్కన పెడితే రామ్ చరణ్కి క్లీన్ చిట్ ఇమేజ్ ఉంది కాబట్టి. అండ్ మోరోవర్ మెగాస్టార్ గారి అబ్బాయి అని ఒక ఇమేజ్ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా తెలియని వాళ్ళు ఎవరున్నారు కన్నడంలో, అంటే మాట వరుస చెప్తున్నా. సో అట్లాంటి సందర్భం ఈవెన్ మీరు నమ్ముతారో లేదో కన్నడంలో కూడా సూపర్ స్టార్లుగా కొంతమందికి సూపర్ స్టార్లుగా చేసింది మన తెలుగు దర్శకులే. ఇప్పుడు మెహర్ రమేష్ గారు పునీత్ రాజ్ కుమార్కి మహానుభావుడు స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారికి సూపర్ బ్లాక్ బాస్టర్లు ఇచ్చింది మన మెహర్ రమేష్ గారు. ఏది కన్నడిగా వీర కన్నడిగా అనేది సినిమా మన తెలుగులో ఆంధ్ర వల్ల అటర్ ఫ్లాప్, బట్ అక్కడ సూపర్ హిట్ వీర కన్నడిగా. పూరి జగన్నాథ్ గారి ఇడియట్ సినిమా అవును. కాబట్టి ఆ తెలుగు అంటే ఆ ఫీల్ ఉంది వాళ్ళకి కూడా. తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా కలిసిపోయే తత్వం తప్ప అక్కడికి వెళ్ళాక జెండా పాతాలి మందమే ఆధిపత్యం చూపించాలని ఎప్పుడూ లేదు తెలుగు వాళ్ళకి. సో తెలుగు వాళ్ళు ఎవరితోనే త్వరగా మింగిల్ అయిపోతారు కాబట్టి అరే ఇటు మనవాళ్ళని హక్కును చేర్చుకుంటారు కాబట్టి కన్నడలో డైరెక్ట్గా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సంస్కృతి ఈనాటి నుంచి కాదు ఏనాటి నుంచో ఉంది. కాకపోతే ఈరోజు మేబీ శంకర్ గారు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారో లేదో నాకు తెలియదు. అంటే పాన్ ఇండియా అంటే ఇవాళ లెవెల్ ఏమున్నాయమ్మా, ద్రవిడ భాషలు 4 తెలుగు తమిళ కన్నడ మలయాళం నెక్స్ట్ హిందీ. ఈ 5 చేస్తే హిందీ నార్త్ అంతా హిందీలో ఉంటే అక్కడ కూడా మరాఠాకి బెంగాల్కి బంగ్లాకి లేకపోతే రాజస్థానీకి గుజరాతీకి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంది. మరాఠీ కూడా ఉంది కదా సార్. అదే మరాఠా గుజరాత్ ఒరిస్సా బెంగాలీ అవన్నీ కొంచెం వేరియేషన్ ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీరీ హిందీ మళ్ళీ వేరే ఉంటుంది. సో వాళ్ళు హిందీ కొంచెం సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అలా సర్దుకుపోతున్నారు. ఇక్కడ కూడా కన్నడం కూడా తెలుగు సిమిలర్గా ఉంటుంది అనుకోబట్టి ఇక్కడ కూడా వీళ్ళు సర్దుకుపోతున్నారు. బట్ ఒకరిద్దరు డైరెక్ట్ కన్నడ కూడా ఉంటూ బాగుండు. రూరల్ ఏరియాలో తెలుగు వచ్చే ఛాన్సెస్ ఉండవు కదా. మేజర్ సిటీస్ ఇప్పుడు బెంగళూరు మ్యాంగ్లూరు మైసూర్ ఇట్లాంటి వాటిలో బాగానే ఉంటుంది కానీ మిగతా వాటిలో లేకపోవచ్చు. అందుకు వాళ్ళ తరపున వీళ్ళు అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే ఒకవేళ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఈ విధంగా నిరసన తెలియజేస్తేనే రెస్పాండ్ అవుతారు కదా. సినిమా రిలీజ్ ఎంత నిరసన తెలిపినా ఈ లోపు అయితే డబ్బింగ్ అలాంటిది అయితే ఏం జరిగే అవకాశం అయితే లేదు కదా. సో మేబీ డబ్బింగ్ అంటే నేను అనుకోవడం మొత్తానికే లేకుండా కాదు, కొన్ని ఏరియాల్లోనే కన్నడ ఇచ్చిన మిగతా ఎక్కువ ఏరియాలో తెలుగు ఇస్తున్నారనే ఆప్షన్స్లో వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. మొత్తానికే కన్నడ స్టేట్ కర్ణాటక మొత్తం కూడా కన్నడ వచ్చేలాగా పెడితే బాగుంటుంది. ఒక బెంగళూరు సిటీకి 1-2 తెలుగు ఇవ్వాలి కానీ అంటే తెలుగు ఎక్కువ ఇచ్చారనే అబ్జెక్ట్ చేస్తుండొచ్చు బహుశా. పూర్తిగా లేకపోవడం ఉండదు. ఎందుకంటే శంకర్ గారి సినిమా అంటే ఈ 4 భాషలతో పాటు హిందీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ వచ్చేసింది కదమ్మా. అలా అయ్యుండొచ్చు అంతే. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.